అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ కూటమి ప్రభుత్వం పార్లమెంట్లో గెజెట్ చేయించారో లేకపోతే చట్టం తీసుకొచ్చారో ప్రజలు ఎవరో దాని గురించి పెద్ద పట్టించుకోవట్లేదు. ప్రజలకు కావాల్సింది ఎలానో ప్రజల మేర కోరే ప్రభుత్వం కావాలా. అంతేగాని మీరు మీ వ్యూ చెప్పారు, 2 లక్షల కోట్లు పెట్టేసి ఇది బ్రహ్మాండమైన అమరావతి చేస్తాం, క్యాపిటల్ చేస్తాను, సభాష్. అదేవిధంగా నిన్న పార్లమెంట్లోనూ ఎప్పుడో మరి రేణుకా చౌదరి గారు మాట్లాడతాను, ఇది అమరావతి చెప్పరా లేకపోతే కమరావతి అన్నారు. అలాంటి చెప్పినప్పుడు మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడాను మేడంకి కొంచెం అలా మాట్లాడటం సవ్యం కాదని చెప్పేసి మీరు అక్కడైనా మీ తెలుగుదేశం ఎంపీలు ఎందుకు కట్టుకోలేదో మరి నాకు తెలియదు. అదేవిధంగా ఇక్కడ ప్రజలకు కావాల్సింది ఏంటి? డెఫినెట్గా ఒక మంచి రాజధాని కావాలా, అంతవరకే. ఇప్పుడు జగన్ గారి వ్యూ యాజ్ ఏ ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి నాయకులు వాళ్ళు చెప్పారు మాఫీ గన్ అని చెప్పారు, లేకపోతే ఇంకో గన్ అని మీరు పెట్టుకొని మీరు డెవలప్ చేయండి, ఈ విధంగా ఉంటే ఇంత తక్కువతో ఖర్చు అవుతుందని చెప్పేసి ఆయన వ్యూ ఆయన చెప్పారు. మీకు ఇష్టమైతే పాటించండి, లేకపోతే మీరు అమరావతిలోనే మేము పెట్టుకుంటామన్నా వాళ్ళు అనేది ఏంటి, మీరంతా దీన్ని అక్రమంగా బోడంతా లాస్ చేస్తున్నారని చెప్పేసి. ఎక్కడైనా నిన్న మిథున్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఎస్ఎఫ్టీకి 7,000 8,000 మీరు కోట్ చేశారంటే ఢిల్లీ లాంటి మహానగరంలోనే 4,000 కోట్ చేశారు, దీన్నంతా దోపిడీ కాంట్రాక్టర్లుగా సీఎం రమేష్ గారు ఇలా రెచ్చిపోతున్నాడని చెప్పేసి ఆయన చెప్పారు. ఏదేమైనా సరే ఇప్పుడు ప్రజలు రాష్ట్రంలో అల్లల్లాడిపోతున్నారు ఆరోగ్యశ్రీ లేక. దాని మీద కొంచెం దృష్టి పెట్టించి ఆ 3,000 కోట్ల బకాయి చెల్లించి ఆరోగ్యశ్రీని పునరుద్ధరిస్తే ప్రజలు బాగుంటారు, వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడతాయి. ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలగని దాన్ని ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ చేశారు. ఎంతో మంది హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళు ఆరోగ్యశ్రీని యూటిలైజ్ చేసుకుని వాళ్ళ జీవితాలను నిలబెట్టుకున్నారు. దయచేసి ఎవరైనా సరే సెల్ఫ్ ఎజెండాకి వెళ్లకుండా ప్రజలు బాగోగులు చూస్తారని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం.